హాయ్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. టుడే స్పెషల్ ఐటెమ్ చూస్తున్నారా? అదేనండి వంకాయ విత్ ఎండ్రాయిల్ అండి. అందరూ చేసే పద్ధతిలో కాకుండా అండి, మన 80స్, 90స్ పద్ధతిలో చేస్తే అండి చీమ కుట్టాల్సిందేనండి. కావాల్సిన పదార్థాలండి వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చేసుకోవాలి. ఒక కప్పు ఎండ్రాయిల్ అండి, కొత్తిమీర, కరివేపాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి అండి ఒకసారి మీరు వీక్లీకి ఒకసారైనా ఇలా రోల్లో దంచుకొని ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా రావాలండి. చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. వంకాయలను ఎప్పుడు చూసుకొని కోసుకోవాలండి. చూడండి పుచ్చులు ఎన్ని ఉన్నాయో. వంకాయలు ఎప్పుడు చాలా పుచ్చులు ఉంటాయండి. చూసుకొని కొయ్యాలండి. వంకాయలను ఎప్పుడు ఇలా వాటర్లో వేయాలండి. దానివల్ల నలుపు రాదన్నమాట ఎంతసేపు ఉంచినాను. ఒకవేళ మాత్రం బేగా కూర వండేస్తామంటే వెంటనే వేసుకోవచ్చు. కానీ ఇలా ఉంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయండి నలుపు రాకుండాను. కూరకండి ఉల్లిపాయలు ఎప్పుడు సన్నగా కొయ్యాలండి. ఇదిగోండి ఈ విధంగా సన్నగా కొయ్యాలండి. ఇంకా సన్నగా రావాలి, బట్ అవ్వలేదు. వంకాయ కూరలోకండి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి. టమాటాలు మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఓ మాదిరిగా కొయ్యాలండి. పచ్చిమిరపకాయలండి కూరలోకి ఎప్పుడు ఈ మాదిరిగా వదిలేస్తే చాలా బాగుంటాయండి. అందరూ బాగా కట్ చేసేస్తారు, ముక్క ముక్కలు చేసేస్తారు. అలా కాకుండా ఈ మాదిరిగా ట్రై చేసి చూడండి ఒకసారి ఎంత బాగుంటాయో. ఎండ్రాయిలు ఎప్పుడు ఈ విధంగా తీయాలండి. ఓన్లీ బుర్ర ఒకటి తీస్తే సరిపోద్ది. కొందరు తోకలు కూడా తీసుకుంటారు, బట్ మనం మాత్రం బుర్రలే తీస్తామండి. ఇలా పొంగు రావాలండి. ఇలా బాగా కాదు, ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఎండ్రాయిలు బాగా శుభ్రంగా చేసుకున్నవి తీసుకొని ఇలా ఒక 2 సార్లు ఇలాగ అనాలండి. ఎక్కువ అనక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే చాలు. దీనికున్న ఇసుక మొత్తం చెత్త చెదారం అంతా అండి వేడి నీటిలో వేస్తే ఎలాగో కిందకి వెళ్ళిపోద్దండి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక 2, 3 సార్లు. చూడండి ఎలాగొస్తుందో చెత్త. నీళ్ళు నీట్గా వచ్చే వరకు ఒక 2, 3 సార్లు వేడి నీళ్ళు ఒకసారి మరిగించేసిన తర్వాత చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. వేడి నీటిలో వేస్తే ఎంత వేస్ట్ వచ్చొద్దండి. 2, 3 సార్లు కడిగిన తర్వాత అండి నీసు స్మెల్ రాకుండా ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఇలా పిండి ఒక్కసారి కడగండి. కొద్ది వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అలా కడిగితే అండి నీసు స్మెల్ రాదండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కడగాలండి. నిమ్మకాయ వేసి బాగా కడిగితే ఈ పద్ధతికి వస్తాయండి.
కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. కొద్దిగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో అండి ఎండ్రాయిలు వేసుకొని బాగా ఎగించుకోవాలండి. మరీ బాగా ఫ్రై కాకుండా, మరీ మీడియం కాకుండా మీడియంలో ఉండాలన్నమాట. ఈ మాదిరిగా ఏగాలండి. మరీ రోస్ట్ కాకుండా, మరీ డ్రై కాకుండా ఈ మాదిరిగా ఏగాలన్నమాట. అదే ఆయిల్‌లో అండి సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దగ్గరగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ మాదిరిగా దగ్గరగా చూడండి ఎలా రోస్ట్ అయ్యాయో. ఇలా రోస్ట్ అవ్వాలండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 1 మినిట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నది ఇలా వేసుకోవాలండి. ఈ మాదిరిగా ఏగాలండి. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేలాగా ఏగాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్‌గా ఏగాలండి. ఏగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని ఏగించి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాకలా కోసుకున్న వంకాయలనండి ఒకసారి ఇలా కడిగి ఇలా కలిపండి. ఒక 2 మినిట్స్ స్టీమ్ మీద బాగా మగ్గనివ్వాలండి. ఈ మాదిరిగా దగ్గరికి అవ్వాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయిందో. అలా దగ్గరగా అయిన తర్వాత ఇందాకలు తీసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఏం చేయకుండా ఒక 5 మినిట్స్ ఆగాలండి. అలా దగ్గరికి స్టీమ్‌తో మగ్గుతదన్నమాట. చూడండి ఇలా మగ్గాలండి. ఇలా మగ్గి ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఇంకో 2 మినిట్స్ అలా ఉంచాలి. చూడండి ఎంత బాగా దగ్గరగా అయిందో. ఇలా దగ్గరగా అవ్వాలండి. ఇలా దగ్గరైన తర్వాత ఇందాకలా ఏగించుకున్న ఎండ్రాయిల్‌ని వేసి ఒక 2 మినిట్స్ స్టీమ్‌లో అలా వదిలేయాలండి. కారం కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. కానీ ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం కారం. ఇలాగ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తగినంత కారం వేసుకోవాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత అండి ఒక బౌల్ వాటర్ వేసుకొని జస్ట్ ఒక తిప్పి ఒక 5 మినిట్స్ ఆగితే మన కర్రీ రెడీ అండి. ఇలా దగ్గరికి అవ్వాలండి. ఇలా దగ్గర అవ్విన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఇలా కూర అయిపోయిన దాకలో అండి ఇలాగ అన్నం వేసుకొని ఇలా కలుపుకొని ఇలా పక్కన పెట్టండి. కొద్దిగా ఇలా కూర వేసుకోనండి దీంట్లోని
బాబోయ్! పుల్ల చెమ్మ అంటారు చూసారా? పుల్ల చెమ్మ కొట్టినంత టేస్ట్ ఉందండి.